ఛానల్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే బయట నుంచి కూడా మన ఛానల్లో కథలు వింటున్న వారికి అందరికీ నా అభివందనాలు. మరి ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఆఖరి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? నీకు నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను? గట్టిగా కావలించుకోవటానికి కూడా వీల్లేదు. ఇటువంటి పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకుని నన్ను పసిపాపం చూసినట్టు చూసుకుంటున్నావు అంటే ఇది పూర్వజన్మ రుణానుబంధం కాకపోతే ఏమిటి అన్నది. పోయిన జన్మ విషయం మనకేం తెలుసు? ఎవరికి రుణపడున్నారో. నాకేమిస్తున్నావా? నీ పక్కన కూర్చోవటం చాలు. నీ కళ్ళల్లోకి చూడటం స్వర్గం. నీ నవ్వు నాకు వెలుగు. నీ వేళ్ళు స్పర్శ ఎంత సుఖం. నీ పెదిమల తడిలో ఎంత తీపి. ఇంతకన్నా నాకేం కావాలి మీనా? నువ్వు ఆనందంగా ఉండి నన్ను ప్రేమిస్తే చాలు అన్నాడు ఆమె చెంపలు నిమురుతూ. ఆనందంగా నా వసంత్? ఇంత ఆనందం నేను ఎన్నడూ ఎరగను. నాకు అసలు ఈ ప్రపంచంలో ఆనందం వస్తుంది అనుకోలేదు. వాంఛ లేకుండా ఇలా మనం ఒకళ్ళనొక్కళ్ళం ప్రేమించగలుగుతున్నామంటే మనం గొప్పవాళ్ళమా లేక మన ప్రేమ గొప్పదా? మన ప్రేమించగలిగే వాళ్ళంతా గొప్పవాళ్ళేమేనా? వసంత్, నాకు భయమేస్తోంది. ఎందుకు? ఈ ఆనందం ఉండదని. నాకంత అదృష్టం లేదు. అలా అనకు. నా మాట నమ్ము. నేను ఈ జీవితంలో నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళవు, కానీ నేను వెళ్ళిపోతానేమో వసంత్. నువ్వెక్కడికి వెళ్తావు? నేను వెళ్ళనివ్వను. జాలిగా నవ్వింది. వసంత్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను జీవితం భరించలేక ప్రతి క్షణం భగవంతుడిని ప్రార్థించేదాన్ని అంది. నాకు బతకాలని లేదు. నన్ను తీసుకెళ్ళమని ఈ ప్రపంచంలో నేను ఇక ఉండలేనని ఆమె గడ్డం పట్టుకుని ఇప్పుడు అడిగాడు. భగవంతుడా, తెలియక అప్పుడు అలా కోరాను. క్షమించు. నన్ను తీసుకెళ్లకు. నేను వసంతను వదిలి రాలేను. నేను లేనిదే అతను ఉండలేడు అని ప్రతిక్షణం భగవంతునికి చెప్పుకుంటున్నాను. వెంటాళ్లే. ఏమో వసంత్, నా ఈ 30 ఏళ్ల జీవితంలో నాకు అన్నీ కష్టాలే. అంత దురదృష్టమే. ఎప్పుడు ఏ పని జరగకూడదో ఏవి జరగకూడదో సరిగ్గా అప్పుడు అవి జరిగాయి. నా అవివేకమో నా కర్మో నాకు తెలియదు. ఇప్పుడు ఇంత స్వర్గానుభవం వస్తే నిజం కాదేమో, ఎప్పుడు పోతుందో అని భయం వేస్తోంది. మీనా, పిచ్చిగా అలా భయాలు పెట్టుకోకు. నువ్వు పడవలసిన కష్టాలన్నీ పడ్డావు. ఇక సుఖము ఆనందము తృప్తి తప్ప నీకు ఈ జీవితంలో కష్టాలుండవు. నీ మాట నమ్మాలనే ఉంది, కానీ నేను పిరికిదాన్ని అయిపోయాను వసంత్. లేచి కూర్చోవాలంటే 2 భుజాలు పట్టుకుని కూర్చోబెట్టేవాడు. నువ్వు వేసుకోలేవు జడ, నేను దువ్వుతాను. నువ్వేటి? ప్రయత్నిస్తాను అని నూనె పూసి తలదువ్వి జడ వేసేవాడు. పళ్ళు తొలిచి తొనలు నోట్లో పెట్టేవాడు. సబ్బుతో ఒళ్ళు రుద్ది స్నానం చేయించేవాడు. పౌడర్ వేసేవాడు. బట్టలు తెచ్చిచ్చేవాడు. అన్నం మంచం దగ్గరికి తెచ్చిపెట్టేవాడు. పసి పాపను చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నావు. అవును, నువ్వు నా పాపవే. నాకన్నీ నువ్వే. నన్ను మరీ గారాబం చేస్తున్నావు. రేపు కన్నాకు కూడా వంట చేయలేను నేను నువ్వు ఇలా చేస్తే. నువ్వు చెయ్యొద్దు. నువ్వు నన్ను చూడు, నాకు కనపడు, అంతే చాలు. మీనాక్షి వసంత్ ప్రేమను తలుచుకుని ఆశ్చర్యపోయేది. తన తండ్రి కూడా తనను అంత గారాబంగా అంత ప్రేమగా చూడలేదు. తనకు నీళ్లు పోస్తూ సబ్బు రుద్దుతున్నప్పుడు కూడా అతనుకి ఆవేశం రాదు. ఎంతో అనురాగంతో నిర్మలమైన ప్రేమతో తనను ముట్టుకుంటాడు. ఇదే ప్రేమ? ఎంత గొప్పది! వసంత్ బజార్కి వెళితే అతను తిరిగి వచ్చేంతవరకు మీనాక్షికి ఏం తోచేది కాదు. అతని చింపిరి జుట్టు, అతని చీకి కళ్ళు, ముఖ్యమైన అతని నవ్వు, అతని బిగువైన పెదెమలు చూస్తుంటే కానీ తాను బతికున్నట్టు అనిపించేది కాదు. వసంత్, నేను చచ్చిపోతే నువ్వేమైపోతావా అని బెంగగా ఉంది. అలా మాట్లాడకు మీనా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. రోజు కొన్ని 100 మంది కాదు కొన్ని 1000 మంది స్త్రీలు కంటున్నారు పిల్లల్ని. అందరి విషయం వేరు, నా విషయం వేరు అంది. బొజ్జగించేవాడు, ధైర్యం చెప్పేవాడు. వసంత్, ఒకవేళ నేను చచ్చిపోతే మన ఈ ప్రేమ ఇక్కడితో ఈ జీవితాంతం అంతమవుతుందా జీవితంతో, లేక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో మనం కలుసుకుంటామా? మీనా, అలా మాట్లాడకున్న గుండె పగిలిపోతోంది. అవును వసంత్, నాకు నమ్మకం ఉంది. మనం మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుని మళ్ళీ ఇలా ప్రేమించుకుంటాం. అది జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు నీ రుణం నేను తీర్చుకుంటాను వసంత్ అని అతనికి చెప్పేది. ఇక రాత్రి 12 గంటలకు మీనాక్షి నొప్పులు వచ్చాయి. వసంత్ మీనాక్షిని నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు ట్యాక్సీలో. లేడీ డాక్టర్, నర్సు మీనాక్షిని డెలివరీ రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. 10 నిమిషాల తర్వాత లేడీ డాక్టర్ బయటకు వచ్చింది. మిస్టర్ వసంత్,
ఎస్ డాక్టర్. కాంప్లికేటెడ్ కేసులా ఉంది. నేను ఒక్కతిని చేయలేను. పెద్ద డాక్టర్ని పిలవాలి లేదా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వసంత్ మొహం పాలిపోయింది. మీ సలహా ఏమిటి అడిగాడు. అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్ళండి. నెత్తురు ఎక్కించవలసి రావచ్చు. అక్కడ అన్ని వసతులు ఉంటాయి. సరే అన్నాడు వసంత్. నేను టెలిఫోన్ చేస్తాను అంబులెన్స్ కోసం. ఆసుపత్రిలో నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాను. ఇంకా ఇప్పుడు అప్పుడే కాన్పు రాదు. మీరు లోపలికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ధైర్యం చెప్పండి అన్నది డాక్టర్. వసంత్ కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఊపిరి ఆడటం లేదు. లోపలికి వెళ్ళాడు. మీనాక్షి మూలుగుతోంది. వసంతం చూడగానే చేయి జాపింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, భయం లేదు మీనా, ఆసుపత్రికి తీసుకెళ్తాను అన్నాడు. అంత బాధలోనూ మీనాక్షి చిన్నగా నవ్వింది. భయం లేదా వసంత్? నాకు తెలుసు నేను బతకను. చెప్పానుగా. భగవంతుడికి నా మొదటి ప్రార్థన వినిపించింది. తర్వాత ప్రార్థన వినిపించలేదు. మీనా, అధైర్యపడకు. ధైర్యంగానే ఉన్నాను. నేను పోతానని నాకు తెలుసు. నువ్వేమవుతావు? నిన్ను వదిలి ఎలా వెళ్ళను? నన్ను నీలా అక్కడెవరు చూసుకుంటారు? నువ్వు లేనిదే నేను ఎలా ఎక్కడికి పోగలను? కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీనా, ఊరుకో. నువ్వెక్కడికి వెళ్ళవు. నీ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోవాలా వసంత్? నా వసంత్, ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. నేను పోయినా మళ్ళీ వస్తాను. ఈ శరీరాన్ని, ఈ కలుషితమైన శరీరాన్ని వదులుచుకుని ఆ నాగరాజు ముట్టుకున్న ఈ తోలును విప్పేసి మళ్ళీ ఇంకో ఆకారంలో వస్తాను. జ్ఞాపకం ఉంచుకో. నిన్ను కలుసుకుంటాను. నిన్ను ప్రేమిస్తాను. మీనా, ప్లీజ్. నువ్వు ఏ రూపంలో ఉన్నా, ఈ శరీరం వదిలి ఇంకో రూపంలో ఉన్నా నిన్ను కలుసుకుని తీరుతాను. లేకపోతే మన ఈ ప్రేమకు అర్థం లేదు. అలాగే ఈ రూపంలోనే ఉంటాం మనం. సరేనా? ఉండలేకపోతే మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుంటాం వసంత్. అది జ్ఞాపకం ఉంచుకో అంటోంది మీనాక్షి. అంతలో అంబులెన్స్ వాళ్ళ స్ట్రెచర్స్తో వచ్చారు. ఇక తెల్లబారుతోంది. దూరాన రోడ్డు మీద మోటార్ కార్ల ఇంజన్ల హోరు, ఆసుపత్రి ఆవరణలో చెట్ల మీద పక్షుల కిచకిచలు వసంతకి వినపట్టం లేదు. అతని మనస్సంతా డెలివరీ రూమ్లో మీనాక్షితో ఉంది. బయట తలుపు దగ్గర తారట్లాడుతున్నాడు. నర్సులు వెళుతున్నారు, డాక్టర్లు వెళుతున్నారు, వస్తున్నారు. ఎవరిని అడిగినా క్రిటికల్గా ఉంది కండిషన్ అంటున్నారు. సూర్యుడు పైకి ఎగబాకిపోతున్నాడు. 8 గంటలు దాటింది. పెద్ద డాక్టర్, చిన్న డాక్టర్ ఇద్దరూ వచ్చారు డెలివరీ గదిలోంచి. వసంత్ భుజం మీద చేయి పడింది. డాక్టర్, ఎలా ఉంది అడిగాడు వసంత్. సారీ, మా శాయశక్తిలో ప్రయత్నించాం. కనీసం తల్లి ప్రాణాలైనా కాపాడదామని వీలు లేకపోయింది. తల్లి పిల్ల ఇద్దరూ పోయారు. దైవ సంకల్పం. మనుషులం, మనమేం చేయగలం? వసంత్ తల మీద కొండ పడ్డట్టయింది. ఏమిటి, ఏమంటున్నారు అడిగాడు అరుస్తూ. ఇంటర్నల్ హెమరేజ్ వచ్చింది, ఏం చేయలేకపోయాం అంటోంది డాక్టర్. అందరినీ తప్పించుకుని ఒక్క పరుగు తీశాడు లోపలికి. కాళ్ళ నుంచి మెడ వరకు దుప్పటి కప్పుకుని పడుకునుంది. మొహం వికృతంగా లేదు, శాంతంగా ఉంది. మీనా, మీనా అన్నాడు ఆమె చెంపలను అరచేతుల్లో పెట్టుకుని. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కాచుకో అన్నట్టు వినిపించింది. అవును మీనా, మనం మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుంటాం. మాట తప్పవు కదూ, కలుసుకుంటావు కదూ, మళ్ళీ ఎప్పుడో ఎక్కడో అంటూ ఆపరేషన్ టేబుల్ మీద తలపెట్టి బోరున ఏడ్చాడు. అదండి కథ. సీరియల్. ఈ సీరియల్ అలా ముగిసింది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఎక్కడో ఒకచోట మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుంటారేమో. ఈసారి ఆమె అతని కోసమే పుడుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.